ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఇటీవల హోస్ట్ చేసిన ఒక ఈవెంట్ లో రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతికి వస్తున్న సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హోస్టింగ్ చేసిన శ్రీముఖి రామలక్ష్మణులపై మాట్లాడుతూ అభ్యంతరకరంగా మాట్లాడింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో శ్రీముఖి క్షమాపణ కోరుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇటీవల నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో రామలక్ష్మణుల గురించి పొరపాటుగా మాట్లాడాను. రామలక్ష్మణులని ఫింక్షన్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను భక్తురాలిని, పైగా రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకెప్పుడు ఈ పొరపాట్లు మళ్లీ జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతాను అని మీ అందరికీ మాట ఇస్తున్నాను. మీ అందరినీ క్షమాపణ కోరుతున్నాను. దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను అంటూ శ్రీముఖి చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీముఖి క్షమాపణపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది శ్రీముఖి తప్పు తెలుసుకోవడం మంచిదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ఎప్పుడైనా సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు ఇకనైనా జాగ్రత్తగా ఉండు అంటూ కూడా సూచిస్తున్నారు. ఇక అసలేం జరిగింది అంటే, సంక్రాంతికి వస్తున్న సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని శ్రీముఖి హోస్ట్ చేసింది. ఇందులో భాగంగా స్టేజ్ మీద మాట్లాడుతూ దిల్ రాజుకి ఎలివేషన్స్ ఇచ్చే క్రమంలో రామలక్ష్మణుల పేర్లు పలికింది శ్రీముఖి. దిల్ రాజు పక్కనే ఉన్న సోదరుడు శిరీష్ తో కలిపి శ్రీముఖి ఒక పోలిక చెప్పింది. ఎప్పుడో రామలక్ష్మణులు అనే ఫిక్షనల్ కల్పితం క్యారెక్టర్స్ గురించి విన్నాం, కానీ ఇప్పుడు కళ్ల ముందు దిల్ రాజు శిరీష్ కనిపిస్తున్నారు అంటూ చెప్పింది. రాముడు సాక్షాత్తు ఈ భూమి మీద నడియాడిన దేవుడు అని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఎంతో మంది హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా అభ్యంతరకరం. అందుకే హిందువులు కూడా శ్రీముఖిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకేలకు శ్రీముఖి క్షమాపణ చెప్పింది. మరి ఇంతటితోనైనా ఈ వివాదానికి తెరపడుతుందో లేదో చూడాలి. నిజానికి ఈ మధ్య కాలంలో శ్రీముఖి మూవీ ఈవెంట్స్ చేయడం మానేసింది. టీవీ షోస్ తో చాలా బిజీగా ఉంది. కానీ తన సొంతూరైన నిజామాబాద్ లో ఈ ఈవెంట్ జరగడంతో శ్రీముఖి హోస్టింగ్ కి ఒప్పుకుంది. కానీ అదే ఈవెంట్ లో ఇలా వివాదం చెలరేగడం శ్రీముఖికి చెడ్డ పేరు తీసుకొచ్చింది.